అమెరికా, ఇరాన్ మీద దాడులు జరుపుతున్నాయి. మరి ఎందుకని ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన అటాక్స్ జరుపుతున్నాయి? అమెరికాకి, ఇరాన్‌కి 11,650 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అమెరికా వాళ్ళు డైరెక్ట్‌గా అమెరికా నుంచి మిసైల్స్ వేయడం, అక్కడి నుంచి ఆపరేట్ చేయడం చాలా కష్టం. అమెరికా, ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటారు. కువైట్, ఖత్తర్, యూఏఈ, సౌదీ అరేబియా ఈ దేశాల్లో అమెరికా వాళ్ళకి సంబంధించిన వార్ బేసెస్, నేవీ బేసెస్ ఉన్నాయి. అమెరికా ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇరాన్ మీద దాడులు జరుపుతున్నాయి. ఇరాన్ కూడా డైరెక్ట్‌గా అమెరికా పైన దాడులు జరపలేవు. వాళ్ళ దగ్గర అంత రేంజ్ ఆఫ్ మిసైల్స్ కూడా లేవు. అందుకనే ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఉన్న అమెరికా వార్ బేసెస్ మీద దాడులు జరుపుతున్నాయి. ఈ జరిపిన అటాక్స్‌లో దుబాయ్ విమానాశ్రయం దగ్గర మిసైల్స్ పడడం వల్ల అక్కడ అత్యవసర పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటిదాకా యూఏఈలో ముగ్గురు చనిపోయారు. 58 మంది గాయపడ్డారని అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. ఖత్తర్‌లో 11 మంది చనిపోయారు. దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లో మినాబ్ అనే లొకేషన్స్‌లో ఒక స్కూల్ మీద మిసైల్స్ వచ్చి పడ్డాయి. దీంట్లో ఇప్పటిదాకా 165 మంది చనిపోయారని తెలిసింది. ఇంకా కౌంటింగ్ కూడా పెరుగుతుంది. ఈ స్కూల్‌లో చాలా మంది చిన్న పిల్లలు, టీచర్స్ కూడా చనిపోయారు అన్నట్టు తెలుస్తుంది. అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని దీనికి పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ముగ్గురు సైనికులు చనిపోయారని అమెరికా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అమెరికా, ఇరాన్ యుద్ధం, మూడవ ప్రపంచ యుద్ధం. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బయోలో ఇస్తున్నాను. క్లిక్ చేసి చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.